ఫినాల్స్ ఇట్లాంటివి ఉండటం వల్ల పార్కిన్సన్స్ డిసీజ్తో బాధపడుతున్నారు ఈ మధ్య ఎక్కువగా. చేతులు షివరింగ్ రావటం, సపోర్ట్ ఉండటం, బ్యాలెన్స్ లేకపోవటం, మాట కూడా కాస్త వణికినట్టు రావటం పార్కిన్సన్స్ లక్షణాలు కదా. అలాంటి వారికి నర్వ్ సిమ్టమ్స్ ఏవైతే వస్తుంటాయో ఆ నర్వ్ ఇరిటేషన్ తగ్గించి కాస్త నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి ఆ హోల్డింగ్ కెపాసిటీ వాళ్ళకి పట్టు తగ్గిపోతుంది. ఆ పట్టు వచ్చేటట్టు చేయడానికి నరాలపైన తమ్మకాయలు అట్లా ఉపయోగపడుతున్నాయని. అలాగే లివర్ సెల్స్ని హెల్దీగా ఉంచడానికి ఇందులో ఒక కెన్వేలియా అనే ఒక కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతున్నదట. అందుకని విటమిన్ సి అన్ని ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల లాభాలు తమ్మకాయల్లో ఉంటున్నాయని సైంటిఫిక్గా అంటే ఫలితాలు నిరూపించినవి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. తమ్మకాయలు లేని సీజన్లో తమ్మకాయ గింజలు కూడా మార్కెట్లో అమ్ముతారండి. ఆ ఎండు గింజలు కూడా తీసుకుంటే కూర వండుకుంటే నానపెట్టేసుకుని వేసేసుకుంటే చక్కగా కూర